Let's turn to Romans chapter 3, verse 10 to 12. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చూద్దాం. As it is written, there is no one righteous, not even one. There is no one who understands, no one who seeks God. All have turned away. They have together become worthless. There is no one who does good, not even one. Last week you spoke about the wrath of God. Today we will share some more aspects in this message. గత వారంలో మనం దేవుని యొక్క ఉగ్రతను గురించిన విషయాలను మనం ధ్యానం చేసాం. ఈరోజు దాని కొనసాగింపుగా కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. Here the verse says, there is no one who does good, not even one. మరి మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు అని రాయబడింది. We live in a society which says we are good people, we are not bad people. మనం ఎటువంటి సమాజంలో ఉన్నామనంటే, మరి ఈ సమాజం ఏమని చెప్తుందంటే మేము మంచివారము, మేము చెడ్డవారం కాదు అని చెప్పే సమాజంలో మనం నివసిస్తున్నాం. We live in what is called as an age of post-modernism. English లో చెప్తున్నారు. పోస్ట్ మోడర్నిజం అనే ఒక ఆధునిక యుగంలో మనం జీవిస్తా ఉన్నాం. Post-modernism means it's a mindset that says what is right for you is right for you, what is right for me is right for me. పోస్ట్ మోడర్నిజం అంటే ఏంటంటే, నీకు ఏది సరైంది అనిపిస్తే అది నీకు సరైంది, నాకు ఏది సరైంది అనిపిస్తే అది నాకు సరైంది అని చెప్పడం. We don't impose ourselves from each other. మరి ఒకరి నుంచి ఒకరు, మరి నువ్వు చేస్తున్నావు నేను చేయాల్సిన అవసరం లేదు, నేను చేస్తున్నాను నువ్వు చేయాల్సిన అవసరం లేదని చెప్పడం. It's also a concept in some ways that says it doesn't matter what you believe as long as you're sincere. నువ్వు మరి సిన్సియర్ గా ఉన్నంత కాలం నువ్వు ఏం నమ్ముతున్నావు అనే దాంతో ఏం సంబంధం లేదు అని చెప్పడం. As long as so postmodernism teaches us what you believe as a reality is your reality. పోస్ట్ మోడర్నిజం అంటే ఏంటంటే, నువ్వు ఏది వాస్తవం అని నమ్ముతున్నావో అదే నీకు వాస్తవం. Your truth is your truth, my truth is my truth. నీ సత్యము నీ సత్యమే, నా సత్యము నా సత్యమే. For example, if a man says, I feel like a woman in a man's body and I want to have a sex change operation, postmodernism will support that. మరి ఒకవేళ ఒక పురుషుడు నేను స్త్రీ అవయవాలను కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను, I feel like a woman inside. I feel, నాకు ఫీలింగ్ లోపల I feel I'm a woman. అదే నేను నా లోపల భావాలు కలిగి ఉన్నాను, నేను స్త్రీ లాంటి భావాలు కలిగి ఉండాలని అనుకుంటున్నాను అని అంటే, పోస్ట్ మోడర్నిజం ఏమంటుందంటే, సరే ఉండు అలాగే ఉందని అంటుంది. చేంజ్ చేయొచ్చు, సెక్స్ చేంజ్ చేయొచ్చు, నా అవయవాలు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. Because postmodernism believes that we are just a bag of chemicals. One day we'll dissolve and disappear. How you live today has no consequence. పోస్ట్ మోడర్నిజం చెప్తున్న విషయం ఏమిటంటే, మనం ఒక రసాయనాల సమూహంగా జీవిస్తున్నాము, మన శరీరం ఒక రసాయనాల సమూహము, కాబట్టి నువ్వు ఎలా పడితే అలా జీవించు, ఆ రసాయనాలన్నీ మళ్ళీ భూమిలో కలిసిపోతాయి, వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు. Therefore there is no right or wrong, there is no good or bad, there is no beautiful or ugly. It is your perception, what you think is a reality. కాబట్టి సరైంది సరికానిది అనేది ఏమీ లేదు, మరి మంచి చెడు అనేది ఏమీ లేదు, నువ్వు ఏమనుకుంటే అది చెయ్యి అని చెప్పడం పోస్ట్ మోడర్నిజం. It means if you believe there is no hell, there is no hell for you. నువ్వు ఒకవేళ నీకు నరకం లేదని నువ్వు అనుకుంటే నీకు నరకం లేదు, నువ్వు అలాగే నమ్ము. If it is, you believe there is no judgment day, you needn't be worried about judgment day. తీర్పు దినం లేదు అని నువ్వు నమ్మితే తీర్పు దినం లేదు, దాని గురించి నువ్వేం చింతపడాల్సిన పని లేదు. So is that a logical assumption? Does it work when we face real life problems? అది నిజంగా అసలు తర్కబద్ధంగా ఉందా, హేతుబద్ధంగా ఉందా? వాస్తవమైన జీవిత సమస్యలను ఎదుర్కొన్నప్పుడు అది మనకేమైనా పనికొస్తుందా ఆ మాటలు? Let's say someone believes that cancer does not exist. Does that belief protect him from cancer? ఇప్పుడు ఈ ప్రపంచంలో క్యాన్సర్ పెరిగిపోతా ఉంది, అయితే ఈ క్యాన్సర్ లేదు అని నేను నమ్ముతున్నాను అని అంటే అతనికి ఏమన్నా దానివల్ల ఉపయోగమా? నమ్మినందువల్ల, లేదు అని నమ్మినందువల్ల It doesn't protect him. అతన్ని ఏం కాపాడలేదు అది. During COVID times, there are many who believe that COVID is just like a common cold. You could take paracetamol, you'll be fine. Many people believe that. And many went into ventilators and died also after that. చాలా మంది కోవిడ్ సమయంలో కూడా కోవిడ్ అనేది కేవలం జలుబు జ్వరమే,
కాబట్టి పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకుంటే ఏం కాదు అని చెప్పిన వాళ్ళందరూ కూడా వెంటిలేటర్ మీదకి వెళ్ళి అక్కడి నుంచి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. You see, your truth is your truth, my truth is my truth. Doesn't work in real life situation. నీ సత్యము నీ సత్యమే, నా సత్యము నా సత్యమే అని చెప్పడము నిజంగా వాస్తవ జీవన పరిస్థితులకు ఏమాత్రం ఉపయోగపడదు. And does not apply to common sense and logic also. మరి అది మనకు ఆ తర్కం చేయడానికి హేతువాదానికి కూడా హేతువు కూడా దొరకదు అది. For example, in history, you see many communist countries were involved in murdering their own citizens. మరి ఆ చాలా కమ్యూనిస్ట్ దేశాల్లో చరిత్రలో మనం చూసినట్లయితే కమ్యూనిస్ట్ దేశాల్లో తమ సొంత ప్రజలని వాళ్ళ కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు చంపేశాయి. This is Joseph Stalin, who was a dictator in Russia. He killed or starved 600 lakh people during his rule. 600 lakh of his own people. Can you imagine? మరి జోసెఫ్ స్టాలిన్ గారు రష్యాలో మరి ఆయన నియంతగా ఉన్నాడు. ఆయన నియంతగా ఉన్నప్పుడు 600 లక్షల మందిని మరి ఆయన చంపేశాడు తన సొంత ప్రజల్ని. So this is what he believed. Those who are against my truth, what the Communist Party believes in, they have to be removed. They have to be taken out of life. ఆయన అర్థం చేసుకుంది ఏంటంటే, నేను నమ్మే సిద్ధాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళకి బ్రతకడానికి ఎటువంటి అవకాశం లేదు, వాళ్ళని చంపేయాలని చెప్పి 600 లక్షల మందిని చంపేశాడు. Now suppose you and me, one of us, were to be taken into the past where all these murders and killing are happening. ఒకవేళ మనల్ని నిన్ను నన్ను గనుక ఆ గతంలోనికి మనం తీసుకొని పోయి అక్కడంతా నా హత్యలు నేరాలు జరుగుతున్న ప్రదేశానికి తీసుకుపోయారని అనుకుందాం ఆ కాలానికి. You see the worst kind of torture, we see suffering, people for no fault of theirs. Can you still say your truth is your truth, my truth is my truth? అక్కడ భయంకరంగా చంపబడ్డం, హింసించబడ్డం, క్రూరంగా ప్రవర్తించడం మనుషుల పట్ల ఆ సమయానికి మనల్ని తీసుకొని వెళ్తే మనం అమ్మటి చెప్పగలమా? నీ సత్యం నీ సత్యమే, నువ్వు నమ్మేది నువ్వు నమ్ము, నేను నమ్మేది నేను నమ్ముతాను, నా సత్యం నా సత్యమే అని. We don't impose a morality on each other. Can we say that? నువ్వు నీ నైతిక విలువలు నా మీద ఏమి రుద్దొద్దు, నా నైతిక విలువలు నీ మీద నేను రుద్దను అని చెప్పడం అది సరైందేనా? If we are normal people, we'll feel that anger in our hearts, right? This is evil, this must be stopped. మరి ఆ విధంగా నరమేధం జరుగుతా ఉంటే, మనుషులు చంపుతా ఉంటే ఒక సామాన్య మానవుడిగా ఏమంటారంటే ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ, ఇలా చంపడం ఇది ఖచ్చితంగా ఆపాలి అని చెప్తాం. You know, where did that reaction come from? If you are just a bag of chemicals, where did that reaction come from? నువ్వు కేవలం రసాయన సమూహమే అయితే, నువ్వు రసాయనాలు నింపబడిన సంచి అయితే ఆ విధమైన భావోద్వేగాలు ఎందుకు వస్తున్నాయి నీకు? అది దుష్టత్వం అని నీకు ఎందుకు అర్థమవుతుంది? Postmodernism cannot answer these questions. పోస్ట్ మోడర్నిజం ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పలేదు. There is nothing called as your truth or my truth. What we believe in does not change reality. మరి నీ సత్యము నా సత్యం అనేది ఏమీ లేదు. మనం ఏది నమ్ముతున్నామో అది వాస్తవాన్ని ఏమాత్రం మార్చదు. We may believe sincerely, but we may be sincerely wrong. మనం నిజాయితీగా మనం నమ్మేది కూడా అది మరి నిజాయితీగా తప్పవుతుంది. Many terrorists sincerely believe that killing innocent human beings is a good thing. మరి చాలా మంది తీవ్రవాదులు ప్రజలను చంపడం మంచిదే అని నమ్మారు వాళ్ళు. Can we say his truth is his truth and our truth is my truth is mine? Let him do what he wants. Can we say? కాబట్టి ఒక తీవ్రవాది మరి వచ్చి అందరినీ చంపుతా ఉంటే ఆయన నమ్మింది అది కాబట్టి నీ సత్యం నువ్వు చంపుకుంటూ పో, నా సత్యం ఇది, నేను ఎవరిని చంపనని చెప్తామా మనం ఆయనతోటి? You see, in a medical shop in New York once, they asked for a prescription where they asked a drug for barium sulfate. మరి మెడికల్ షాప్ లో బేరియన్ సల్ఫేట్ అనే ఒక మందు గురించిన ఒక డాక్టర్ చీటీ మరి గురించి అడిగారు. That person in the medical shop, instead of sulfate, they gave barium sulfite, one alphabet difference. బేరియం సల్ఫేట్ బదులు బేరియం సల్ఫైట్ ఇచ్చాడు మా మెడికల్ షాప్ లో కూర్చున్న మందుల షాప్ లో కూర్చున్న వ్యక్తి. Sulfite is used for treating sickness. Sulfate is used for treating sickness. Sulfite is a deadly poison. మరి సల్ఫేట్ ఏమో అనారోగ్యానికి మందుగా ఉపయోగపడుతుంది, సల్ఫైట్ ఏమో ఒక విషంగా పనిచేస్తుంది. The woman who took that medicine died. ఆ మందు తీసుకొని పోయిన ఆ స్త్రీ చనిపోయింది. ఆ మందు తీసుకొని. The druggist was sincere. He thought he was giving the right medicine. కాబట్టి మరి ఆ మందుల షాప్ ఆయన చెప్పొచ్చు కదా, ఇలా నేను ఇదే మందు నేను ఇస్తున్న మందే సరైనదని అనుకున్నానని చెప్పొచ్చు కదా. అనుకోని ఇచ్చాడు. This lady believed
It was a dose also was the right medicine, so she took it sincerely. మరి ఆమె కూడా ఇది సరైన మందు అనుకుని ఆయన సరైన మందే ఇచ్చాడని అనుకుని ఆమె కూడా తిన్నది అది ఆ మందు. Sincerity will not save your soul if you believe in the wrong thing. నువ్వు నిజాయితీగా మరి చేస్తున్నానని చెప్పినంత మాత్రాన నువ్వు తప్పుడు పని చేస్తే అది నీ ఆత్మను ఏమాత్రం రక్షించదు. Your truth and my truth is mine does not work, especially in matters of God. There is only one truth. You believe it or you leave it at your risk. కాబట్టి నీ సత్యం నా సత్యమే, నా సత్యం నా సత్యమే అని చెప్పడం దేవుని సత్యం విషయంలో ఏమాత్రం పనికిరాదు. మనం నమ్మితే దేవుని సత్యాన్ని నమ్మాలి, లేకపోతే మనము నశించిపోయే గుంపులైనా ఉంటాం. So it's very important to differentiate the truth between falsehood. కాబట్టి మనము సత్యము నుంచి మరి ప్రత్యేకించబడడం, తప్పుడు విధానాల నుంచి ప్రత్యేకించబడడం, సత్యం కొరకు ప్రత్యేకించబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. For example, there are two dangerous lies in our culture today. One is you are a good person. మరి రెండు ప్రమాదకరమైన విషయాలు ఈ సంస్కృతిలో ఏమున్నాయంటే నువ్వు మంచివాడివి. Second lie is a loving God will not punish. A loving God will not send you to hell. రెండవ అబద్ధం ఏమిటనంటే ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నరకానికి తీసుకొని పోడు, నరకానికి పంపించడు అనేది రెండవ అబద్ధం. We hear this many times. You're a good person. When we go to funerals, we hear things like he was a good person, she was a good person, they're in a better place. మరి చాలా సార్లు మనము సమాధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు, మరి అంత్యక్రియల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వినే మాట ఏంటంటే ఈయన చాలా మంచివాడు కాబట్టి నా పరలోకానికి వెళ్ళాడు అని చెప్తుంటారు. All his life he may have lied, he may have fought with people, but gravestone will be I have fought the good fight. మరి ఆయన జీవితం అంతా అబద్ధాలు ఆడి ఉండొచ్చు, జీవితం అంతా మనుషులతో కొట్లాడి ఉండొచ్చు, కానీ ఆయన సమాధి రాయి మీద మాత్రం నేను మంచి పోరాటం పోరాడాను అనే మాటలు చెప్తారు. We can also think like that. I'm more good than bad. మనం కూడా నేను చెడ్డవాడిని కాదు, నేను చాలా మంచివాడిని అని కూడా మనం అనుకుంటూ ఉంటాం. My friends say I'm a good person, so I must be a good person. నా స్నేహితులు నన్ను మంచివాడని చెప్తా ఉన్నారు కాబట్టి నేను మంచివాడిని అయి ఉంటాను అని అనుకుంటాం. But God does not think so. He says there is none good. There is no one who does what is good. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడ్డది మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు అని రాయబడింది. Let's turn to Genesis 6:5-7. I will read in English. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలను చూద్దాం. 7 ముందు first part of 7. Okay, I'll read it. The Lord saw how great man's wickedness on earth had become, and that every inclination of thought of his heart was only evil all the time. The Lord was grieved that he made man on earth, and his heart was filled with pain. So the Lord said, I will wipe out mankind whom I have created from the face of the earth. This is before the floods came, right? మరి నోవహు కాలంలో మరి వరదలు రాకముందు రాయబడిన మాటలు ఇవి. You can be sure at such time also there were people on earth who said, I'm a good person, I have done nothing wrong. My friends say I'm a good person. మరి ఆ రోజుల్లో కూడా నోవహు కాలంలో కూడా మరి ఆ శ్రమ దినాలు వచ్చినప్పుడు కూడా చాలా మంది నేను మంచివాడిని, నా స్నేహితులు నన్ను మంచివాడని చెప్తున్నారు అన్న పరిస్థితులు ఉన్నాయి. But God said, no, there is no one righteous here. Only Noah and his family are going to be saved. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎవరు నీతిమంతులు లేరు, మంచి వాళ్ళు లేరు, కేవలం నోవా కుటుంబం మాత్రమే రక్షించబడబోతుందని చెప్పాడు. You see, this wrong thinking that we are a good person connects us to the second lie, and that is a loving God will not punish. మరి మనం మంచివారము అని చెప్పుకునే అబద్ధము రెండవ దానికి మరి అనుసంధానించబడి మరి ఏం చెప్తారంటే ప్రేమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మనల్ని నరకానికి ఎలా పంపిస్తాడు? So answer this, let's say, would a loving God flood the earth? మరి నిజమైన ప్రేమ కలిగిన దేవుడు మరి భూమి మొత్తాన్ని వరదతో ముంచెత్తగలడా? Yes, he would. We see that, right? అది చేశాడు ఆయన, నోవహు కాలంలో జరిగింది కదా. Because he is a God of justice also. He is a God of wrath also. ఆయన ఉగ్రతకు దేవుడు, ఆయన మరి న్యాయవంతుడైన దేవుడు. And we only have to look into the Holy Bible for that. మరి పరిశుద్ధ గ్రంథంలోనే చూడాలి ఆ విషయాలు మనం గ్రహించాలంటే. Let's turn to Revelations 20:10-15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10-15 వచనాలు. I'll read in English. Revelations 20:10-15.
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు. And the devil who deceived them was thrown into the lake of burning sulfur, where the beast and the false prophets had been thrown. They will be tormented day and night forever and ever. Then I saw a great white throne and him who was seated on it. Earth and sky fled from his presence, and there was no place for them. And I saw the dead, great and small, standing before the throne. The books were opened. Another book was opened, which is the book of life. The dead were judged according to what they had done, as recorded in the books. The sea gave up the dead that were in it. Death and Hades gave up the dead that were in them, and each person was judged according to what he had done. Then death and Hades were thrown into the lake of fire. The lake of fire is the second death. If anyone's name is not found written in the book of life, he is thrown into the lake of fire. Let's repeat that. Verse 15, let's read. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. See, if anyone says God is a loving God, will not punish, it's not being sensible. Bible never teaches that. మరి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నరకంలో పరద్రోయుడు మనుషుల్ని అని చెప్పడం అనేది బైబిల్ దాన్ని సమర్థించట్లేదు. So why do we believe these lies then? మరి ఎందుకు మనం ఈ అబద్ధాలు నమ్ముతాం? Because it's convenient to listen. ఎందుకంటే అది మనకు సౌకర్యంగా ఉంటుంది వినడానికి. If I believe this, I can continue in my sin. నేను అది నమ్మితే నేను నా పాపంలో కొనసాగవచ్చు. Anyway, I'm not as bad as that murderer or that abuser, so I'm okay. మరి నేను ఆ హింసించే వాళ్ళలాగా నరహత్య చేసే వాళ్ళలాగా నేను లేడు కదా, నేను ఇట్లా జీవించినంత కాలం మంచిదే అని అనుకుంటాం. But remember, how much ever we try to dilute, the truth remains the same. God's standards never change. మరి మనం ఎంత బలహీనపరచాలని చూసినా దేవుని వాక్యం మరి సత్యమైంది, అది నిలబడుతుంది ఎప్పటికీ అట్లా. Our culture says you're a good person. The Bible says you need salvation. There is not one good person in this earth. మన సంస్కృతి చెప్తుంది నువ్వు మంచివాడిదని, కానీ బైబిల్ చెప్తుంది మంచివాడు లేడు, ఒక్కడు కూడా లేడని చెప్తుంది. Without salvation you are doomed. You need to be saved by the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు లేకుండా నువ్వు నశించిపోతావు, నీకు యేసుక్రీస్తు ప్రభువు కావాలి, నువ్వు రక్షించబడాలని చెప్తుంది. Culture says God is loving, he will not punish. మన సంస్కృతి చెప్తుంది దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన మనల్ని నరకంలో వేయడు, మనల్ని శిక్షించడు అని చెప్తుంది. The Bible says the wrath of God rests on all who are without the Lord in their lives. అయితే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుడు లేని వాళ్ళందరి మీద దేవుని ఉగ్రత పైన కాచుకొని కూర్చుంది, నిన్ను నాశనానికి తీసుకొని పోతుందని చెప్తుంది. God loves us, that is why he is holding us above the pit of hell. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నరకం మీద తన చేతులు అడ్డం పెట్టి మనల్ని ఆపుతున్నాడు, మనం నరకంలో పడకుండా అని చెప్తుంది. You heard this line many times, right? God loves the sinner but hates the sin. How many of you heard this? మరి చాలా మంది మనం ఈ మాట వినుంటాం, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడని. That is right. అది నిజమే. But remember, this is only beneficial for those who are willing to renounce their sin, not to continuing to live in their sin. పాపంలోనే మేము జీవిస్తాము అన్న వాళ్ళకి కాదు, అది పాపం నుంచి పశ్చాత్తాపడే వాళ్ళకి గురించి ఆ మాట చెప్పబడింది. For those who cling to their sin and reject God in their lives. పాపాన్ని అంటి పెట్టుకోండి చెప్పిన మాట కాదు అది. You see, the God who keeps us over the pit of hell, protecting us from hell, hates sin. We must remember that. కాబట్టి మనల్ని నరకంలో పడకుండా మనల్ని చేయడం పెట్టి కాపాడుతున్న దేవుడు ఆయన పాపాన్ని ద్వేషించే దేవుడు అంటున్నాడు. Many of us don't like lizards, right? Anybody here who likes lizards? చాలా మందికి మనకి బల్లులు అంటే ఇష్టం ఉండదు. బల్లులు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Many years back in our house, we keep some of the plates in the shelf. In that plate, under the plate, one lizard got crushed and died. చాలా రోజుల క్రితం మరి కిచెన్ లో వంటగదిలో ఒక ప్లేట్ కింద బల్లి చనిపోయింది. There were many plates over it, so it was a heavy, died, and we didn't know till the second day the smell began to come. మరి అది అలా చనిపోయింది అని మాకు తెలీదు. రెండో రోజు వాసన వస్తున్నప్పుడు మాకు అర్థమైంది ఏదో చనిపోయిందని. The kitchen was stinking, and then we realized there is a lizard dead. ఆ తర్వాత మరి తనిఖీ చేసినప్పుడు ఒక బల్లి ఆ పాత్రల కింద ఉండి చనిపోయిందని చూసాం. Who will remove and clean it? ఎవరు దాన్ని తీసి దాన్ని శుభ్రం చేయాలి? Thankfully, the lady who comes to help in the house, she was cool about it. She removed the lizard, cleaned the whole place, and arranged and kept. Praise God. మరి దేవునికి వందనాలు. ఇంట్లో సహాయం చేసే ఆ స్త్రీ వచ్చి ఆమె
తేలిగ్గా దాన్ని తీసివేసి శుభ్రపరిచి ఆ స్థలాన్ని మొత్తం శుభ్రపరిచింది. Now imagine you're trying to hold that lizard in the hand, the dead lizard. మరి ఇట్లా అనుకుందాం, ఆ చనిపోయిన బల్లిని మన చేతిలో ఇట్లా పట్టుకొని ఉందామని అనుకుందాం. Sickening, right? You can't even think of it. మనకు అది కొంచెం చెప్పుకోవడానికి కూడా మంచిగా ఉంటది కదా, దాని గురించి ఆలోచించాలని కూడా అనుకోం. Now think of the holiness and purity of God. He is holding you out of hell. And you want to remain in your sin? మరి పరిశుద్ధుడైన దేవుడు, మరి ఆయన పరిశుద్ధత గురించి ఆలోచిస్తే, ఆయన పాపాన్ని అలా ద్వేషించే ఆయన ఎంతకాలం నిన్ను అలా పట్టుకొని ఆయన ఉంటాడు? His pure eyes cannot bear sin. మరి మా పాపములు చూడనంత నిష్కల్మషమైన కన్నులు కలవాడని కదా ఆయన గురించి రాయబడింది. The lizard example is a repulsive, but compared to a holy God, that is nothing. మరి ఆ చనిపోయిన బల్లి, వాసన వస్తున్న బల్లిని చేతితో పట్టుకోవడం మనకు అది అసహ్యం అనిపిస్తుంది. కానీ పరిశుద్ధుడైన దేవుడు పాపిని మరి ఎల్లకాలం భరించడం కూడా మరి అది మన ఆలోచనకు అందాలి కదా, చాలా ఎక్కువ. If you are continuing in a sin, we may be 10,000 more times repulsive than the lizard. మరి మనం పాపం కొనసాగుతా ఉంటే ఆ బల్లిని చేతితో పట్టుకున్న దానికన్నా భయంకరమైంది కదా మనల్ని అలా పట్టుకొని ఉండడం. You know how serious we must be in getting right with God. దేవుడితో మనము సరి చేసుకోవడానికి ఎంత జాగ్రత్తగా మనము వెతకవలసిన అవసరం ఉంది. This is for us to examine ourselves, not to judge someone else. Remember that. It is for us. Our salvation is important. కాబట్టి ఈ మాటలు చెప్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా పక్కన వాళ్ళని తీర్పు తీర్చకూడదు. మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. మన కోసమే ఇది అని మనం ఆలోచించాలి. If you make sure of our salvation, that is enough. మన రక్షణ నిశ్చయిత మనం చేసుకుంటే చాలది. మన రక్షణ మనం నిశ్చయిత చేసుకుంటే చాలు. Pray for others, be a testimony, but never judge others. కాబట్టి ఇతరుల గురించి ప్రార్థన చేయి, సాక్షిగా ఉండి వాళ్ళ ఎదుట, కానీ వాళ్ళని తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేయొద్దు. Also remember, the majority of people who died in this world today, they have gone to hell not because they were not as smart as us or clever as us. All the people who died up till now, they have gone to hell not because they were not as smart as us. మనకంటే గొప్ప వాళ్ళు, మనకంటే చురుకైన వాళ్ళు కాకుండా పోయడం చేత వాళ్ళు నరకానికి పోలే. ఇప్పటి వరకు నరకానికి పోయిన వాళ్ళందరూ. No, because we are here not because we were smarter than them. మనం ఇక్కడ ఉన్నాం వాళ్ళకంటే శ్రేష్టమైన వాళ్ళం, తెలివైన వాళ్ళం అని కాదు. They are there because they did not plan their eternity with God. వారు నరకానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు నిత్యత్వం ఎక్కడ గడపాలనే విషయం గురించి వాళ్ళ ఆలోచన లేకుండా, ప్రణాళిక లేకుండా జీవించారు. If you are able to ask them today what happened, most of them would say death happened suddenly when we were not expecting. మరి వాళ్ళని అడిగితే మనం చాలా మంది ఏమని సమాధానం చెప్తారంటే, ఇప్పుడు అనుకోకుండా మరణం వచ్చిందండి, మరణాన్ని నేను ప్రణాళిక వేసుకోలేదు, మరణం తర్వాత ఏంటని అని అంటారు. The day came upon me like a thief. ఒక దొంగ వచ్చినట్టుగా మరణం నా మీదకి వచ్చిందండి అని చెప్తారు. They say most people who die don't even know half an hour before that they are dying. మరి చాలా మంది చనిపోయిన వారు అరగంట తర్వాత చనిపోతారనే స్పృహ వారికి లేదు. How much alert and serious we must be in our relationship with God. ఎంత మెలకువగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి దేవునితో మనం సంబంధం కలిగి ఉండే విషయంలో. You know, there is a very sad word in dictionary. డిక్షనరీలో ఉన్న ఒక విచారకరమైన మాట ఏంటంటే, పదం ఏంటంటే, that is almost. The word almost. ఆల్మోస్ట్ అనే పదం మరి అది చాలా విచారకరమైన పదం. నిఘంటువులో almost means nearly, just missed. That's what almost means. ఆల్మోస్ట్ అంటే అర్థం ఏంటంటే త్రుటిలో తప్పిపోవడం. Almost got the job. ఉద్యోగం వచ్చేదండి, త్రుటిలో తప్పిపోయింది. Almost went abroad. మరి అమెరికా వెళ్లాల్సిందండి, త్రుటిలో తప్పిపోయింది. Almost had a child. బిడ్డ ఉండాల్సిందండి, తప్పిపోయింది. And one of the most famous almost is found in the Bible, the almost of Pontius Pilate. మరి ఆల్మోస్ట్ అనే పదము బైబిల్లో మరి పొంతి పిలాతు గురించి మరి ఆ విషయంలో రాయబడింది. You know, he almost performs history's greatest act of mercy. ఆయన ఒక గొప్ప కరుణ చూపించే ఒక ప్రక్రియను మరి చేయడంలో త్రుటిలో తప్పిపోయాడు ఆయన. He almost pardoned the Prince of Peace. మరి ఆయన మరి సమాధానకు అధిపతి అయిన దేవుడి మీద మరి ఆయనకు క్షమాపణ ఇవ్వడంలో తప్పిపోయాడు, ఆయన త్రుటిలో తప్పిపోయాడు. He almost released the Son of God. దేవుని బిడ్డని తప్పించడంలో ఆయన త్రుటిలో తప్పిపోయాడు. Almost. త్రుటిలో తప్పిపోయాడు. He had the power to release. ఆయనకు శక్తి ఉంది మరి రిలీజ్ చేయడానికి. He had the ring of authority to release.
ఆయనకి అధికారం ముద్ర ఉంగరం ఉంది ఆయన దగ్గర యేసు ప్రభువుని శిక్షించకుండా వదిలేయడానికి. He had the knowledge that this was a right man, he was an innocent man. యేసు ప్రభు ఏ తప్పిదం చేయలేదన్న పరిజ్ఞానం కూడా ఉంది ఆయనకి. But he didn't do it through. It was almost. Why almost then? మరి అది ఆయన చేయలేకపోయాడు. త్రుటిలో తప్పిపోయింది. ఎందుకు? The answer is he was afraid of people. దాని అర్థం దానికి జవాబు ఏంటంటే ప్రజలకు భయపడ్డాడు ఆయన. Luke 23:22 says, people demanded with loud shouts and he gave in to them. లూకా సువార్త 23వ అధ్యాయం 22వ వచనంలో రాయబడ్డ మాట ఏంటంటే ప్రజల కేకలే గెలిచాయి, వారి కేకలకు యేసు ప్రభువుని అప్పగించాడు ఆయన. Though Pilate knew the religious leaders were wrong, he gave in to them because they shouted, their voice prevailed. మరి మతాధికారులు తప్పుడు నేరం మోపుతున్నారని యేసు ప్రభు మీద తెలుసు ఆయనకి. తెలిసినా కూడా వారి కేకలేస్తున్నారు కాబట్టి వారి కేకలే గెలిచాయి, వారి కేకలకు అప్పగించేశాడు యేసు ప్రభుని. Pilate heard other 3 voices also that day. ఆ రోజున పిలాతు మరొక 3 స్వరాలు కూడా విన్నాడు. What were the 3 voices? ఏ 3 స్వరాలు విన్నాడు? First he heard the voice of his wife saying, have nothing to do with that righteous man. I was suffered much because of him in a dream. మరి ఆ నీతిమంతుడు జోలికి పోవద్దండి అని పిలాతుకు వర్తమానం పంపింది. నేను నా కలలో నేను చాలా శ్రమ పెట్టబడ్డని చూశానని చెప్పింది. Matthew 27:19 says that. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట రాయబడింది. Pilate could have just paused and thought of all the people my wife is telling me that she's not even involved in these things. కాబట్టి పిలాతు అప్పుడు తన భార్య వర్తమానం పంపించినప్పుడల్లా వీళ్ళందరూ అరిచింది, కానీ నా భార్య చెప్తుంది కదా, ఎందుకు చెప్తుంది అనే విషయం ఆలోచించాల్సింది కదా ఆగి. He's calling him righteous. మరి ఆయన నీతిమంతుడని నా భార్య చెప్తా ఉంది. Then Pilate heard the words of his own conscience. మరి సొంత మనస్సాక్షి కూడా పిలాతుతో చెప్తా ఉంది, telling this person was innocent. ఈయన నీతిమంతుడు, ఈయన ఏ పాపం చేయలేదనే విషయం. And he had the knowledge of the legal system telling that this man is innocent. చట్ట ప్రకారం చూసినా కూడా ఏ చట్టం ప్రకారం కూడా యేసు ప్రభువుకి శిలువ శిక్ష వేసే అంత అసలు ఏ నేరము చేయలేదనే విషయం కూడా చట్టం చెప్తా ఉంది. And he heard the voice of the Lord Jesus himself. 3 times he stood eye to eye with the Son of God. మరి దేవుడి కుమారుడితో 3 సార్లు ఆయన మాట్లాడాడు. కంటితో మరి కన్నుతో కన్ను కలిపి మాట్లాడాడు దేవుడి కుమారుడితో. But he chose not to listen. అయితే ఆయన వీటన్నిటిని ఖాతరు చేయలేదు, ఆయన వాటిని పక్కన పెట్టేశాడు. Why didn't he listen? ఎందుకు ఆయన వినలేదు? Because the crowd shouting prevailed. ఎందుకనంటే ప్రజల కేకలే గెలిచాయి అని రాయబడింది. The wicked threatened, so he gave in to them. చెడ్డ వాళ్ళందరూ బెదిరించారు కాబట్టి ఆ చెడ్డ వాళ్ళకి అప్పగించేశాడు యేసు ప్రభువుని. Pilate's fear prevailed. మరి ఆయన భయం పట్టుకుంది ఆయన్ని. Pilate was afraid he will lose his position, his power, his authority. మరి ఆయన అధికారం పోతుంది, ఆయన శక్తి పోతుంది, ఆయన ఉద్యోగం పోతుందని ఆయన ఆలోచించాడు. Those were his reasons. అవి ఆయన కారణాలు. What can be our reasons? మన కారణాలు ఏంటి? We have many reasons. We can have many reasons that is keeping us from coming close to God and being serious about God. దేవుడికి దగ్గరగా రావడానికి, దేవుడికి మనం దగ్గరగా ఉండడానికి రాకపోవడానికి అనేక కారణాలు మన జీవితాల్లో కూడా ఉంటూ ఉంటాయి. You won't stop doing some wrong things. You won't stop some behaviors in your life. So you remain an almost Christian. కాబట్టి మనము కొన్ని పాపాలు విడిచిపెట్టలేము, కొంత ప్రవర్తన మనం మార్చుకోలేము. అందుకనే మనము త్రుటిలో తప్పిపోయి క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉంటాం. Remember, the difference between almost reached and reached is huge. మరి త్రుటిలో తప్పిపోవడము మరి చేరిపోవడం అక్కడికి అనేది చాలా వ్యత్యాసం ఉంది ఆ రెండింటి మధ్యలో. In salvation, it is the difference between heaven and hell. మరి రక్షణ విషయంలో అయితే నరకానికి పరలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది వాటి మధ్యలో. Don't be an almost Christian. కాబట్టి ఎప్పుడు మనము త్రుటిలో తప్పిపోయే క్రైస్తవులుగా ఉండొద్దు. Come deep into faith. మనము విశ్వాసంలో లోతుగా ఉండాలి దేవునితో. Be serious in your relationship with the Lord Jesus. Be serious about obedience. మరి విధేయత విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరత ఉంది. So Jonathan Edwards గారు ఈ విధంగా అన్నారు. He says, if you're an unsaved person, you may be coming to church. If you're an unsaved person, the older you get, the more dangerous it becomes for you. మరి నువ్వు రక్షించబడని వ్యక్తి అయితే నువ్వు సంఘానికి వస్తున్నా సరే, నువ్వు ఎంత కాలాన్ని వృధా చేస్తే, నువ్వు ఎంత కాలాన్ని నువ్వు పోగొడితే నువ్వు అంత ప్రమాదంలో ఉన్నావు అనే విషయాన్ని నువ్వు గుర్తించాలని చెప్పాడు. Because on one side your guilt is increasing and on the other side your heart is getting more and more hardened. ఎందుకనంటే ఒకవైపు నీ అపరాధం ఏమో పెరిగిపోతా ఉంది, కొండలుగా, నీ లోపల హృదయం మాత్రం అది కఠినపరచబడతా ఉంది.
Today, the wrath of God, he says the wrath of God is like flood water stopped by a dam. మరి ఈ రోజు దేవుడు ఉగ్రత ఎలా ఉంటుంది అని అంటే మరి ఒక వరద ప్రవాహాన్ని ఆపే ఒక ఒక భారీ వంతెన లాగా ఉంది. The dam is God's hand. మరి ఆ వంతెనే దేవుడి చేతులు. And as our sin and wickedness keeps increasing, the water level is rising and rising and rising and rising. పాపము దుష్టత్వం పెరిగే కొద్దీ ఆ ఆనకట్ట దగ్గర నీళ్లు పెరుగుతా ఉంటాయి. God's judgment has not come, but your guilt is rising. ఆ తీర్పు దేవం ఇంకా రాలేదు కానీ నీ యొక్క అపరాధము పెరిగిపోతా ఉంది. ఆ విధంగా It says like this: if God were to release His hand, the floods would come upon you, and even if you're 10,000 times stronger than the devil, you cannot withstand it. మరి ఒకరోజు దేవుడు ఆ చేతులు ఆనకట్ట అనే చేతులను తీసేసినప్పుడు ఆ దేవుడు తీర్పు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు అపవాది కన్నా 10,000 రెట్లు బలవంతుడు అయినా సరే నువ్వు దాన్ని తట్టుకోలేవు, నువ్వు దాన్ని కాచుకోలేవు. Remember what we said last week. It is not that people who died before us deserve hell more than us. మరి మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు ఆ నరకానికి మాకంటే ఎక్కువ అర్హులు అని మనం చెప్పడానికి లేదు. Why God gave us one more day, we don't know. మనకు ఒక రోజు దేవుడు ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు. Also remember, those who are dead today were alive like us once. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు, ఈ సమయానికి చనిపోయిన వాళ్ళు మనలాగా ఒక రోజు జీవించి ఉన్నారు తనొక సమయంలో. But for them now there is no hope. ఇప్పుడు వారికి ఎటువంటి నిరీక్షణ లేదు. Today they are crying in extreme misery and hopelessness. ఇప్పుడు వారు ఒక భయంకరమైన నిరాశతోటి నిరీక్షణ లేకుండా మరి ఏడుస్తూ ఉండవచ్చు. But here today we are still in the land of the living. We are still in the house of God. ఇప్పుడు మనం సజీవుల లెక్కలో ఎంచబడ్డాం. దేవుని మందిరంలో ఉన్న మనమైతే ఇప్పుడు సజీవులంగా ఉండి. Do you realize that those who are died and died unsaved are willing to do anything to be in our place today? మరి చనిపోయిన వాళ్ళు మరి నేను రక్షణ పొందే సమయం కోసం లేకుంటే బ్రతికుండే సమయం కోసం నేను ఎంత అది నాకు కావాలని ఎంత కోరుకుంటారు ఇప్పుడు. One day if I get a chance to come back. మరి ఒకరోజు మరలా నేను తిరిగి వచ్చే అవకాశం ఉంటే ఎంత బాగుండని వాళ్ళు ఎంతగా అంగలారుస్తుంటారు, బాధపడుతుంటారు. That hope is not there. ఇప్పుడైతే ఆ నిరీక్షణ లేదు, వారికి కొట్టివేయబడింది. But we have this hope. మనకు ఇప్పుడు నిరీక్షణ ఉంది, మనం సజీవుల లెక్కలో ఉన్నాం. Let us make sure we are not standing on that slippery ground. ఆ జారుడు స్థలం మీద మనము ఉండకుండా ఉండాలని మనం నిశ్చయత చేసుకోవాలి. Last week we talked about 3 things about the slippery ground, right? మనము గత వారంలో ఆ జారుడు స్థలం గురించిన 3 విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. When you are standing on a slippery ground, first thing, you can fall anytime. You're always in danger. నువ్వు జారుడు స్థలం మీద నిలబడి ఉంటే ఏ సమయంలో నువ్వు పడడానికి అవకాశం ఉంది. Second, you can fall suddenly and unexpectedly. That means just because you are standing for a long time, there's no guarantee that you will stand the next minute. చాలా సేపు నుంచి నేను ఈ జారుడు స్థలం మీద నిలబడి ఉన్నాను అని చెప్పినంత మాత్రాన అది నిజమైనంత మాత్రాన ఏ క్షణమైనా నువ్వు జారి పడిపోవడానికి అదేని దానికి రుజువు కాదు. ఎప్పుడైనా పడిపోవచ్చు నువ్వు. Thirdly, when you stand in places like that, no one has to push you. Your own weight is enough to push you to fall. అటువంటి జారుడు స్థలంలో ఉన్నప్పుడు మరి ఎవరు నిన్ను నెట్టవలసిన అవసరం లేదు. నీ సొంత శరీర బరువే నువ్వు జారి కింద పడిపోవడానికి నీకు అది దాన్ని నీ మీద పనిచేస్తుంది. That's the picture of someone without the Lord Jesus Christ given in the Bible. అది యేసు ప్రభు లేని వారు అటువంటి జారుడు స్థలంలో ఉన్నారు అనే విషయం బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. So let us not neglect so great a salvation. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుందుముగాక. Coming to the house of God, let us be serious. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాచుకోవాలి. Let us come into safe ground. మనము సురక్షితమైన ప్రదేశంలోనికి రావాలి. జారుడు స్థలంలోంచి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవునాయన, మేము ఒక పోస్ట్ మోడర్నిజం అనే సంస్కృతిలో ప్రస్తుతం మేము జీవిస్తున్న తరంగా ఉన్నాం. అవునాయన, నువ్వు నమ్మేది నీకు సరైంది, నేను నమ్మేది నాకు సరైంది. ఒక రసాయన సమూహం శరీరం అది ఏం చేసినా పర్వాలేదు అని మరి ఒక దుర్మార్గమైన, ఒక తప్పుడు, అసత్యమైన
నరకానికి తీసుకుపోయే మరి కాలంలో మేమున్నాం ప్రభా. కానీ అది సత్యం కాదు అనే విషయం నీ బైబిల్ సత్యం తెలియజేస్తా ఉంది. అవును ప్రభా, మంచి వాళ్ళం కాదు, మేము ఎవరం మంచి వాళ్ళం కాదని బైబిల్ చెప్తా ఉంది. అవునైనా మరి ప్రేమ కలిగిన దేవుడు ఎలా నరకానికి తీసుకొని పోతాడు అనే ఒక అబద్ధం, నువ్వు మంచివాడు మంచిదానం అనే అబద్ధం ప్రభా మేము నమ్మకుండా, ప్రభా మేము మీ దగ్గరికి రాకపోతే, మిమ్మల్ని మా సంరక్షకుని అంగీకరించకపోతే, మా పాపాలు మీ దగ్గర ఒప్పుకోకపోతే, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచకపోతే, మేము జారుడు స్థలంలో ఉన్న వాళ్ళంగా ఎప్పుడైనా పడిపోవడానికి అవకాశం ఉంది. చనిపోయిన వాళ్ళకంటే మేమేమి మంచి వాళ్ళమని కాదు, వాళ్ళకంటే అర్హతలు ఉన్న వాళ్ళని కాదు, తెలివైన వారమని కాదు. ఈ రోజు మాకు మీరు సమయాన్ని ఇచ్చినారు, ఈ రోజు మాకు ఒక దినాన్ని ఇచ్చినారు, ఈ రోజు నీ వాక్యాన్ని వినే కృపనిచ్చినారు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని ప్రభా మీరు మాకు గుర్తు చేసినారు. యేసు ప్రభు లేకుండా మనుషులు చనిపోతే ఇక వాళ్ళకి ఎట్టి నిరీక్షణ ఉండదు, వాళ్ళు నరకంలోనికి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇక నరకం నుంచి రారు. వాళ్ళు ఎంత మరి వేదన పడ్డా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత మరి మరి బతిమాలిన అక్కడ వారి పట్ల కృప చూపించదు, వారి ప్రార్థన ఆలకించదు అనే విషయం, వారు ఎంత వేదనాభరితంగా పశ్చాత్తాపంతో ఎంత ఉన్నా అది పనిచేయదనే విషయాన్ని సజీవులమైన మాకు మీరు వినిపింపు చేసిన విధానాన్ని బట్టి వందనాలు. ఇక్కడ ఉన్న వారిలో ఇంకా ఎవరైనా రక్షణ నిర్లక్ష్యం చేస్తా ఉంటే ప్రభా, మరి పోస్ట్ పోన్ చేస్తా ఉంటే వారితో మాట్లాడండి ప్రభా. మరి రేపు అనేది కాదు, నెక్స్ట్ మూమెంట్ అనేది, నెక్స్ట్ గడియ అనేది మాకెవరికి మీరు వాగ్దానం చేయలేదు ప్రభా. మరి తండ్రి, మరి రేపు అనేది గ్యారంటీ లేదనే విషయం మరి ప్రభా మేము గుర్తించడానికి మాకు కావాల్సిన కృపను అనుగ్రహించండి. అందుకే బైబిల్ చెప్తుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని ప్రభా. ఆ విధంగా ఇంకా ఎవరైనా మీకు దగ్గరగా రాకపోతే, పాపాలను విడిచిపెట్టకపోతే, పరిశుద్ధాత్మ దేవ వారిని ఒప్పింపు చేయండి. మరి నీతి విషయం ఒప్పింపు చేయండి, పాపం విషయం ఒప్పింపు చేయండి, తీర్పు విషయం ఒప్పింపు చేయండి. అవునైనా మరి నోవా కాలంలో జలప్రలయం వచ్చి నోవా కుటుంబం మాత్రమే రక్షించబడింది ప్రభా. రేపొద్దున నీ ఉగ్రతను తట్టుకోగలిగిన వాడు ఎవడు లేడు ప్రభా ఈ భూమి మీద. ప్రభా ఆ విషయాన్ని గుర్తించి మరి రక్షణ ఇంకా తీర్మానం తీసుకుని వారు ఈ రోజే రక్షించబడడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని పరిశుద్ధాత్మదేవ వారిని ఒప్పింపు చేయమని అడుగుతూ, విన్న మాటలు మా హృదయంలో భద్రం చేసుకుని మేము మెలకువ కలిగి మీరు అక్కడికి సిద్ధపడే వారంగా ఉండడానికి సహాయం చేయమని అడుగుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Now to him who is able to keep you from falling and present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen. Amen. Thank you. God bless you.